विष्णु वस्तस्थलस्थिताय विष्णुवत्रेण महानो भवायनो सर्वायनो ईशानयो वसुदेवयो रुद्राययो रुद्राययो भीमाययो महादेवयो भवसरयो धनुषयो ईशानयो वसुदेवयो रुद्रस्यो कृष्णस्यो देवस्यो हरेयो नारायणो भगवान् गोविन्दो सुरेन्द्रकायो वामनो दत्तायो ऋषिकेशनो वन्दना भैरवनामो कृष्णनो वासुदेवनो धर्मनो अधोक्षेणो नारसिंहाय वत्सनो जनार्दनो उपेन्द्रायो हरेयो श्रीकृष्णाय नमो श्रीकृष्ण परब्रह्मणे नमो नमः श्री महालक्ष्मी महाकाली महासरस्वती दुर्गा देवी वासवी देवी कोंडालम्ब देवी स्वरूपिणी श्री राजराजेश्वरी देवी नमो नमः यथाशक्ति हरिद्र कुंकुम पूजां समर्पयामि नमो नमः श्री राजराजेश्वरी देवी नमो नमः మన తాడేపల్లిగూడెం యాగానపల్లి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క పీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవ షష్టమ దివసేన 6వ రోజు ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరిగా అవతారం ఇస్తూ భక్తులను కాపాడుతూ ఈ రోజున ఉదయం విఘ్నేశ్వర పూజ మహన్యాసం ఆ రాజరాజేశ్వరి సమేత చంద్రశేఖర స్వామి వారికి ఏకవార పంచామృత ఫలరస సుగంధ ద్రవ్యాభిషేకం అలాగే కుంకుమార్చన అష్టోత్తర దుర్గా హోమం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇలాగా ప్రతి రోజు కూడా నిత్య కార్యక్రమాలు సుమారు 4 దంపతుల చేత జరుగుతున్నాయి. అలాగే ఈ నవరాత్రుల సందర్భంగా అలాగే మన పీఠంలో ప్రతి మంగళవారం కూడా ఆ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపైన ఆ కాత్యాయని అమ్మవారి వ్రతాలు అవుతున్నాయి. ప్రతి మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకి ఈ వ్రతాలు ప్రారంభమవుతాయి. ఈ వ్రతంలో కూర్చునే స్త్రీలందరూ కూడా ఉదయాన్నే తల స్నానం చేసి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వారికి కుజదోషం తొలగి సకల కోరికలు నెరవేరుతాయి. అలాగే వివాహం కాని స్త్రీలు పురుషులకి ఈ వ్రతం చేయడానికి అవకాశం లేదు కనుక వాళ్ళ తల్లులు కూర్చుని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి కుజదోషం పోయి అతి శీఘ్రంగానే వివాహం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కాత్యాయని అమ్మవారి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఏ కోరికతో అయితే ఈ కార్యక్రమాన్ని చేస్తారో వారికి అన్యోన్య దాంపత్యం, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం అత్యంత శీఘ్రంగా జరుగుతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ప్రతి మంగళవారం 7 వారాలు ఆచరించాలి. ప్రతి మంగళవారం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ఆ సందర్భంగా మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకి ఈ వ్రతాన్ని ప్రారంభిస్తాం. ఈ వ్రతం చేయించుకునే స్త్రీలు ముందుగా పీఠం దగ్గరికి వచ్చి దీక్షావస్త్రం కట్టుకుని ఆ అమ్మవారి దగ్గర విఘ్నేశ్వర పూజ అలాగే అమ్మవారిని కలస ఏర్పాటు చేసుకుని 9 పోగులు గల తోరణం కట్టుకుని చేతికి పసుపు కొమ్ముతోటి అమ్మవారికి సూత్రం కట్టి అలాగే ఆవిడకి ఎర్ర పుష్పాలు ఎర్ర అక్షంతలతోటి ఆరాధన చేసి ఆవిడకి చెరుకు ముక్కలు 7 అప్పాలు 7 నైవేద్యం పెట్టి తర్వాత భక్తిహీతలతో కథ విని అమ్మవారి సన్నిధిలోనే భోజనం చేయాలి. కాబట్టి ఈ మహాప్రభావమైన ఈ కాత్యాయని వ్రతాన్ని 7 మంగళవారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి తీరని కోరిక ఉండదు. సౌభాగ్యంతో సహా అన్నీ కూడా ఏ కోరికతో చేస్తారో ఆ కోరిక ఆ సౌభాగ్యాన్ని తప్పకుండా ఆ కాత్యాయని దేవి ఇస్తుంది. కాబట్టి ఈ వ్రతాల్లో అందులో నవరాత్రుల్లో వచ్చింది ఈ మంగళవారం. కాబట్టి తప్పకుండా ఈ స్త్రీలందరూ కూడా ఈ కాత్యాయని వ్రతానికి వచ్చి ముందుగా పీఠవారిని తెలుసుకుని ఫోన్ నెంబర్ ఇచ్చి మీ పేరు గోత్రం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాజరాజేశ్వరి సమేత చంద్రశేఖర స్వామి ఏకవార రుద్రాభిషేక కుంకుమ కలిసే నీళ్ళు ముట్టుకున్నారు. ఓం
ఓం 25 గణానాంకా గణసుమలావే కవికవేనాంతో భవిష్యత్తు ఏ తరాయ బ్రహ్మాండ మనసుదాన స్మృణో అభిషేకసార